ఏ ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఇట్లా అనాల్సింది. లవ్ చేస్తున్నావు కదా. ఓకే. సరే. ఏ ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఇట్లానే ఇంకా క్యూట్ గా మంచిగా ఇట్లా ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో ఇది బాగానే ఉంది కానీ ఇంకా రావాలన్నమాట. సరే. ఇట్లా ఎగ్జాక్ట్ ఇట్లా ఎడ్డు కూడా ఇట్లా ఇంకా ఫీల్ తో అడగారు కదా అని. ఏ ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? పోయిందనిపిస్తుంది. పోతున్నాను ఇంకొంచెమే. సరే. నాకు తెలుసు అని కూడా కామెంట్ ఒకసారి యాడ్ చేసి. ఏ ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? నాకు తెలుసు. చెయ్యి ఇట్లా పెట్టినాను, గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చే చెప్దామని చెప్పిన. సరే. ఏ ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? నాకు తెలుసు. రేయ్, నువ్వు సిగ్గుపడుతున్నావా రా? ఎట్లా? రేయ్, ఆ కుక్క చురికిద్దా? సరే. రేయ్, సిగ్గుపడుతున్నావారా? రేయ్, సిగ్గుపడుతున్నావారా? నువ్వు నాతో మాట్లాడకు, నేను అలిగినా. మరి నా వీడియోస్ లైక్ చేయట్లేదుగా. ఒకసారి బంద్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. సార్ 2-3 టేక్లే చేద్దాము. ఇది ఇంకో యాంగిల్ లా చెప్పు. నీకు నచ్చినట్టే మైండ్ లో వేరేలాగా అనుకునైనా సరే చెప్పు. అందులో ఒకే సార్ అయ్యో, నేనేమో అర్థం పట్టుకురా పోయింది. అరే, నాతో మాట్లాడక్క కదా. నాతో మాట్లాడకు, నేను అలిగిన. మన వీడియోస్కి ఎందుకు లైక్ చేయట్లేదు? అరే, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంకా ఫేస్ ఇంకొంచెం డల్గా. నాతో మాట్లాడకు, నేను అలిగిన. మన వీడియోస్కి ఎందుకు లైక్ చేయట్లేదు?